నేనొచ్చేసి ఇప్పుడే 'కింగ్డమ్' మూవీ జూషిన భయ్యా. మూవీ జూస్తున్నంత సేపు నాకైతే ఫుల్లు బోరింగ్‌గానే అనిపిచ్చింది. కాకుంటే ఆ సినిమా జూషిన తర్వాత నాకు ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒక క్వెషన్ మార్క్ వచ్చేసి పెండింగ్ ఉండిపోయింది భయ్యా. ఆ క్వెషన్ మార్కు ఏందంటే ఇప్పుడు మన స్టార్టింగ్‌ల ఇప్పుడు మన రాజు ఉంటాడు గదా! రాజు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళతోని ఫైటింగ్ జేసి అక్కడున్న పిల్లలందరిని కాపాడి ఓ షిప్‌లోకి ఎక్కిస్తాడు గదా! షిప్‌లోకి ఎక్కిచ్చినప్పుడు అక్కడ ఒక పిల్లగాడికి సంథింగ్ ఈ కిరీటము నెక్స్ట్ వచ్చే రాజుకి ఈ కిరీటము ఈ రాజుకివ్వాలి అని అంటాడు గదా! అయితే అక్కడ నాకు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఆ షిప్ కింద ఒక అమ్మాయి అలాగే ఉండిపోతది భయ్యా. మీరు ఆడ కరెక్ట్ అబ్జర్వ్ చేసినుంటే సినిమాలో ఏం చూపిస్తారంటే అదే అమ్మాయి కొంచెం పెద్దగయ్యి మళ్ళా ఒక వేరే మన ఇండియాలోనే మిగిలిపోతది అమ్మాయి. పెద్దగయ్యి ముసలామె అయిపోయిన తర్వాత మన చిన్నగున్నప్పుడు విజయ్ దేవరకొండకి ఒక టాటూ ఏస్తది భయ్యా. అయితే టాటూ వేస్తది గదా భయ్యా! ఇదే మీరు కరెక్ట్ గమనించండి. ఆ టాటూ ఏసిన తర్వాత ఇప్పుడు ఆ టాటూ ఎవరైతే ఏపిచ్చుకున్నాడో మన చిన్నగున్నప్పుడు ఆ విజయ్ దేవరకొండ పెద్దగయ్యి ఇక్కడ వీళ్ళతోని ఫైటింగ్ జేయడానికి వస్తాడనమాట. ఎవరితోని ఫైటింగ్ జేయనీకి వస్తాడు? మన శ్రీలంక వాళ్ళతోని ఫైటింగ్ జేయనీకొస్తాడు. అయితే మీరు ఈడ కరెక్ట్ అబ్జర్వ్ జేయండి. ఇప్పుడు ఈ సాయి కుమార్ బ్రదర్ ఉంటారు గదా! ఈ సాయి కుమార్ తమ్ముడొచ్చేసి ఆ మూవీ‌ల ఒక పాత్ర ఉంటది ఆయనదొచ్చేసి. ఆయన ఎవరంటే ఆ షిప్ లోపట ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు గదా! ఆ కిరీటము తీసుకున్న పిల్లగాడు. ఆ పిల్లగాడే మన సాయి కుమార్ తమ్ముడు భయ్యా. అదే సాయి కుమార్ తమ్ముడు పెద్దగా అయితాడు. ఒక ఏజ్డ్ క్యాండిడేట్‌కొచ్చేస్తాడు. ఒక ముసలోడయితాడు. ముసలోడయిన తర్వాత ఇప్పుడు మళ్ళా మన విజయ్ దేవరకొండ వస్తాడు గదా! విజయ్ దేవరకొండ గురించి గొప్పగా చెప్తుంటాడు. ఇప్పుడు మీరు కరెక్ట్ ఈడ గమనించారా భయ్యా? ఇప్పుడు ఆ ముసలామె అయితే ఎవరైతే ఉందో, ఆ ముసలామె గిట ఆళ్ళతో పాటు ఆ షిప్ దగ్గర ఉన్నామని. ఆమె ముసలామె అయిపోయింది, చనిపోయింది గిట అది విజయ్ దేవరకొండ చిన్నగున్నప్పుడే. కానీ ఇప్పుడు ఈడ విజయ్ దేవరకొండ పెద్దగా అయ్యిండు. సాయి కుమార్ తమ్ముడు మాత్రం పెద్దగా ఇంకా ఆ ముసలోని క్యారెక్టర్‌ల అదే ఏజ్డ్ పర్సన్‌లో ఉన్నాడు. ఏజ్ డిఫరెన్స్ ఎంతుంది భయ్యా దానికి దీనికి? ఇప్పుడు ఆ ముసలామెకి, సాయి కుమార్ తమ్ముడికి, హీరోకి ఎంత డిఫరెన్స్ ఉంది భయ్యా? ఈ సినిమాలో ఈ చిన్న ఒక్క లూప్ పాయింట్ పట్టుకోలేరా ఎవరైనా సరే? ఒకసారి మీరు కరెక్ట్ చూడండి మీకే అర్థమైతది మూవీ.